అమ్మా. హై ఫ్రెండ్స్, బీజిఎం అయితే నేను మీట్లో పెట్టాను. సో కాపీరైట్ ప్రాబ్లం వల్ల. సో ఫుల్ వీడియో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే మనకి ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. సో ఒకటి బిట్ మార్క్, ఇంకొకటి నల్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో రెండింటిని మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ మీరు బిట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనకు బిట్ మార్క్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో నేను లిరికల్ వీడియో క్లిప్ ఇస్తాను నా టెలిగ్రామ్ ఛానల్లో. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి లిరికల్ వీడియో క్లిప్. సో ఈ లిరికల్ వీడియో క్లిప్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి బీట్ మార్క్ ఉంది కదా. సో ఈ బీట్ మార్క్ దగ్గర మనం నల్ ఎఫెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకుని యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందాక చెప్పాను కదా నల్ ఎఫెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకోమని. సో ఇంపోర్ట్ చేసుకున్న నల్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెలెక్ట్ ఆ లేయర్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. కాపీ 10 లేయర్స్ ఉన్నాయి కదా. సో దానిపైన క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోవాలి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి సో ఈ లిరికల్ వీడియో ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. ఎగ్జాక్ట్గా వచ్చేసుకున్న తర్వాతకి ఇందాక కాపీ చేసుకున్న 10 లేయర్స్ ఉన్నాయి కదా. సో వాటిని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, మనకి వీడియో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫోటో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే గ్రూప్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో లేయర్ని క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఫిల్ని క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను, సేమ్ అదే ఫోటోని యాడ్ చేసిన తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో దాని పక్కనే ఉన్న ఇంకొక గ్రూప్ ఉంది కదా, సేమ్ అదే విధంగా అయితే గ్రూప్ ఫోటోని అనేది రీప్లేస్ చేసుకోవాలి. సో గ్రూప్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఫోటో లేయర్ని క్లిక్ చేసుకోండి. అండ్ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సేమ్ నేను అదే ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు వేరే ఒక ఫోటోని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకటి గ్రూప్ ఉంది కదా, లాస్ట్లో ఇంకొక గ్రూప్. సో అక్కడ కూడా సేమ్ అదే విధంగా అయితే మనం ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రీప్లేస్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోవాలి. సో స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాత అండ్ నేను పైన చూసుకుంటే సెట్టింగ్ ఆప్షన్ పక్కన ఆరో మార్క్ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.